నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. కర్ణాటక నుంచి ఒకప్పుడు మాజీ ప్రధాని దేవాగౌడ్ మనవడు ప్రజ్వల్ ఒక అశ్లీల వీడియోస్ ఏదైతే బయటకు వచ్చాయంట. దాని మీద ఈరోజు పూనం కౌర్ గారు అయితే కొన్ని కామెంట్ అయితే చేశారు. ఇది ఎలక్షన్ నడిచే టైంలో దీని మీద ఏమన్నా కర్ణాటకలో ఎన్డీఏ కూటమి మీద ఏమన్నా దెబ్బపడే అవకాశం ఉంటుంది అంటారు? కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కొంత ఏముందిలో ఎన్నికల ముందు సహజం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ పూనం కౌర్ ఏంటంటే అసలు నిజంగా ఆవిడకి చాలా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే పర్సన్. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఇట్లా సపోర్టివ్గా మాట్లాడారు. బట్ ఆవిడ మీద చాలా విమర్శలు చేశారు. తర్వాత అంటే హైదరాబాద్ కేంద్రంగా కూడా చాలా రోజులు ఉన్నారు ఆవిడ. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారు. రాహుల్ గాంధీతో కూడా ఒకసారి జోడో భారత్ యాత్రలో కూడా పార్టిసిపేట్ చేశారు. కొంతకాల మహిళల సమస్య గురించి వివరించారు. చాలా ఈ మధ్యకాలంలో కూడా 2-3 సందర్భాల్లో వార్తలు ఇచ్చారు. అంటే ఎక్కడ మహిళలకి ఇబ్బందికర పరిస్థితి వస్తే అక్కడ ఆవిడ వాలిపోతాడు. ఈవెన్ ఆయన పేరు ఎక్స్ అధినేత, ఆయన పేరేంటి, ఎలన్ మస్క్ హైదరాబాద్ విజయవాడకు వస్తున్నారని తెలియగానే ఆవిడ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు ఆయన కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మరి మీ దగ్గరకు రావడానికి అర్హుడా కాదా అన్నట్టుగా. అంటే పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళని విమర్శిస్తుంటారు కదా, మరి ఇక్కడ నేను పెట్టుబడులు పెట్టడానికి వస్తారని ఆహ్వానిస్తున్నారు కదా, మరి మీ దృష్టిలో 3 పెళ్లి చేసుకున్నాడు వేస్ట్ కదా అన్నట్టుగా ఒక ట్వీట్ చేశారు. సో అట్లా ఇప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటారు ఆవిడ. అది ఇప్పుడు ఆయన మీరు అన్నట్టు మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ అని అతను ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకొని మీరు అన్నట్టు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యారు కాబట్టి జేడీఎస్ పార్టీ పేరు వాళ్ళు పొత్తు పెట్టులో భాగంగా ఇప్పుడు ఏంటంటే ఆ మీద ఒక 2 మహిళలు కంప్లైంట్ కూడా ఇచ్చారంట. మమ్మల్ని ఇలాగా వాడుకొని వదిలేశారు అన్నట్టుగా. మరోవైపు దేవగౌడ్ గారి 4-5 కుమారులు 3, అందులో పెద్ద ఆయన కుమారస్వామి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు గతంలో. ఇప్పుడు ఈయన 2వ 3వ ఒక కుమారుడు రేవణ్, అతను రేవణ్ కుమారుడు ఇప్పుడు ప్రజ్వల్ ఎంపీగా ఉన్నారు. సో ఈ ప్రజ్వల్ ఏంటంటే ఇట్లా అశ్లీలకు సంబంధించిన ఎవరైతే మహిళలు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఆయన అశ్లీలంగా వాళ్ళతో ఉన్నవి, వాళ్ళతో పంచుకున్నవి గట్రా. సో వాటిని బేస్ చేసేయడం ఈ వెంటనే ఈయన విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు సర్వసాధారణం కదా, పెద్ద పిల్లలు మన సినిమాలో కూడా చూస్తుంటాం. ఇక్కడ గాడి వాళ్ళు షిఫ్ట్ అయిపోవడం, కొన్నాళ్ళు నువ్వు ఎవరికి కనబడకుండా వెళ్ళిపో అని చెప్తూ ఉంటారు సినిమాల్లో, మన డైలాగ్ చూసినట్టు. అలాగా వీళ్ళు ఒకసారి వెళ్ళిపోవడం. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, జర్మనీలో ఉన్నాడని కూడా ఈవిడ పూనం కౌర్ క్లియర్గా చెప్తున్నారు. ఆవిడ జర్మనీలో ఉన్నారు, బట్ అధికారము డబ్బు ఉంది కాబట్టి అన్ని విషయాలు కాపాడబడుతున్నారు, ఎవరు అరెస్ట్ చేయట్లేదు అన్నట్టుగా. ఖచ్చితంగా ఇలాంటి విషయాలే జనరల్గా ఎలా ఉంటుంది, ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల బయటకు వస్తున్నాయా, లేదా వీళ్ళు ఇలాంటి ఎదవ పని చేయడం వల్ల అవన్నీ ఎన్నికల నేపథ్యంలో దుమ్మెత్తి పోస్తున్నారా? గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుగా. ఇప్పుడు మొన్న తెలంగాణలో కూడా ఏం జరిగింది, వచ్చిన మొదటి రోజు నుంచే కాంగ్రెస్ ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తుంటే నిజంగా కాంగ్రెస్ బయటికి తీసుకొస్తుందా, లేదా బీఆర్ఎస్ అలా బిహేవ్ చేసిందా? ఏది కరెక్ట్? కాంగ్రెస్ దూకుడు పెంచుతున్నారు, ప్రతిదీ రాజకీయ దృక్కోణంలో అరెస్ట్ చేస్తున్నారు, ప్రతిదీ రాజకీయ దృక్కోణంలోనే కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా. మరి నిజంగా అలా చేశారా, వాళ్ళు నిజంగా అలా కేసులు పెడుతున్నారా? ఏది కరెక్ట్? సో వీళ్ళు చేయబట్టి దొరకబట్టి వాళ్ళు కేసులు పెడుతున్నారు. వీళ్ళెవరు కూడా న్యాయమే గెలుస్తుంది అంటున్నారు తప్ప మేము చేయలేదని చెప్పట్లేదుగా. సోకాల్ నాయకులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఎవరైతే నిందారోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే అభియోగం మోపి లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము చేయలేదు అనట్లే, న్యాయమే గెలుస్తుందంట. ఏం న్యాయమో మరి మాకు తెలియని న్యాయం. అలాగా ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్తున్నారు. ఏదైనా పాపం పండాలి, ఎవరైనా మళ్ళీ అవ్వచ్చేమో చెప్పలేము. కాకపోతే ఆవిడ క్లియర్గా చెప్తుంది, ఈ వ్యక్తి విదేశాలకు వెళ్ళిపోయాడు, విదేశాలకు ఎక్కడో కాదు జర్మనీకి వెళ్ళిపోయాడు. జర్మనీలో ఎక్కడున్నాడు, ఏ స్టేట్లో ఉన్నాడు, లేదంటే ఏ సిటీలో ఉన్నాడు అనేది కూడా మ్యాక్సిమం మరీ ఇంటర్పోల్కి వెళ్ళి సెర్చ్ చేసి అరెస్ట్ చేసేంత ఇది వ్యవస్థ ఉండదు మన దగ్గర. సామాన్యులకు జరిగినప్పుడు వాళ్ళ 4 రోజులు అబ్స్కాండ్ అయిపోతే మళ్ళీ మామూలే. ఇప్పుడు సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం, సాధారణ మహిళలకి ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆడు కొద్ది రోజులు ఆ సర్పంచ్ కొడుకో బాగున్న వాళ్ళ పిల్లలో వాడు ఎక్కడో వెళ్ళిపోతాడు. తర్వాత వెతికావు కానీ దొరకలేదు అనేస్తారు, వాడు ఎక్కడో హ్యాపీగానే ఉంటాడు. తర్వాత వీళ్ళు వచ్చి కొన్నాళ్ళకి మర్చిపోతారు, కేసు బలహీనపడుతుంది. ఎప్పుడో మళ్ళీ వచ్చినప్పుడు ఆ కేసు గుర్తుండాలి, ఆ పోలీసు వాళ్ళు ఆ సేమ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉండాలి, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతే వాడికి ఎవరికి తెలియదు, ఎట్లా మరి ఐడెంటిఫై చేసేది? అలాగా
తెరమరుగైపోయినవి చాలా ఉంటాయి. అవును. కాకపోతే ఇక్కడ ఆవిడ అదే చెప్పింది కదా, పరపతి డబ్బు బాగా ఉన్న వాళ్ళు ఇట్లా చట్టాన్ని ఇచ్చేసుకొని మిస్యూజ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చెప్పింది. మరి ఇది ఎక్కడ ఇంపాక్ట్ పడకపోయినా ఆ పర్టికులర్ ఏదైతే ఉందో దాని పేరు ఏదో వస్తుంది, నియోజకవర్గం పేరు గుర్తు రావట్లేదు, ఆ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే పడుతుంది కదా, పోటీ చేయబోయే నియోజకవర్గంలో అయితే మాత్రం. సో అది ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే మనకు కాదు కదా, మన ఇంట్లోకి వచ్చి సమస్య వస్తేనే అప్పుడు ఫీల్ అవుతున్నా తప్ప ఎవరికో కదా మనకు కాదు కదా, మనకైతే డబ్బులు ఇచ్చాడు, మనకైతే మన పథకాలు వస్తున్నాయి, మనకైతే నెలకు వచ్చేసరికి అమ్మ పేరున అక్క పేరున అందరూ పడుతున్నాయి కదా అనుకునే వాళ్ళేగా. జనరల్గా ఎవరు సైకాలజీ అయినా అదే, అందులో నేనేం అతీతుడిని కాదు. ఇప్పుడు ఎక్కడ రోజు మీద ఏదైనా ఇష్యూ అవుతుంది, బండి ఆపి వెళ్దామంటే ముందు ఇంటి ఇల్లాలే ఆపుతుంది, అబ్బా మీకెందుకు, ఎవరికి లేని సమస్య మీకెందుకు, వదిలేయండి అని. ఒకవేళ అపార్ట్మెంట్లో జరుగుతుంది వెళ్దామంటే తల్లి అంటుంది, బా ఫోన్లేనన్న వాళ్ళు ఎందుకు పడవడం, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం, ఇట్లా అయిపోతుంది కదా. కాబట్టి అట్లాంటి జనం ఉన్నంత కాలం అలాంటి నాయకులు అలా అవుతూనే ఉంటాయి, అలా జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ మర్చిపోతూనే ఉంటారు, మళ్ళీ మామూలే. ఇప్పుడు నాయకుడు అవినీతి చేశాడు, మన సొమ్మే తినేసాడు అంటే ఎవరు ఫీల్ అవ్వట్లే. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది, ఎవరైనా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఏంటి తెలుసా, ఎవడు తినట్లేదు, కొత్త స్టేట్మెంట్ ఎవడు తినట్లేదు అంట. ఒకవేళ ఎవరు ఆడు తిన్నాడు అని అంటే, వీడు తిన్నాడు అని అంటున్నాడంటే వీడు ఏదో వేరే పార్టీ పడువేమో, వేరే పార్టీకి ఫేవర్ ఏమో, వెంటనే ఆడి తిట్టడం. అది కాదురా నాయన, ఆడు ఎదవేరా, ఆడు తిన్నాడురా అని చెప్పినా కూడా అంటే నువ్వు ఆ పార్టీ వాడు వేయింటావు, అది కాదురా బాబు అని చెప్పినా కూడా మరి వినే పరిస్థితిలో లేరు, ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి ఇంక మరి చాలా జరుగుతున్నాయి. ఇక్కడ సినీ నటి ప్రత్యూష ఇదైపోయారు, మరి ఆవిడకి చనిపోయిన ఎవరో బడా నేతల పిల్లలని చెప్పి టాక్ వచ్చింది, వాళ్ళకి ఏమైనా చేశారా? ఇక్కడ మొన్న శ్రీలక్ష్మి అయినట్టు మాత్రం ఎన్కౌంటర్ చేసేసారు. మరే బడా నేతల పిల్లలకి ఎందుకేం చేయలేకపోయారు, కనీసం శిక్ష కూడా వేయించలేకపోయారు. శ్రీలక్ష్మికి సంబంధించిన వ్యక్తులకు మాత్రం ఎన్కౌంటర్ చేసేస్తే ఆ ఆఫీసర్లు ఆ నాయకులు అందరూ కూడా హీరోలు అయిపోయారుగా. మరి ఇదే హీరోలు అక్కడ కూడా ప్రవర్తించవచ్చు కదా, అక్కడ ఎందుకు చేయలేకపోయారు? బడా నేతలకైతే ఒక న్యాయం, మామూలుగా అయితే ఒక న్యాయం. సినిమాల్లో డైలాగులు పెట్టడానికి కూడా కారణం ఇక్కడ బయట జరుగుతున్నవే కదా. ఆ డైరెక్టర్ రాసుకునే స్క్రిప్ట్ కూడా ఎక్కడో ఒక ఆర్టికల్ చదివిందో ఎక్కడో కల్లారా చూసిందే రాస్తున్నాడు. సో ఇప్పుడు ఆ ప్రజ్వల్ విషయంలో కూడా ఇంకొకసారి ఎక్కడో ఒక సినిమాలో ఎవడో ఒక డైరెక్టర్ వాడుకుంటాడు ఈ సినిమా సన్నివేశాన్ని. ఎక్కడో ఎందుకు ఆల్రెడీ వాడేశారు పటాస్ సినిమాలో, కళ్యాణ్ రామ్ గారు పటాస్ సినిమాలో ఒక అమ్మాయిని చేసిన విషయంలో వాడిని ఎంపీ చేద్దాం అనుకుంటాడు ఆయన. తర్వాత వాడికి ఆరోగ్యం బాగాలని చెప్పి విదేశాలు పంపించాలని కూడా ప్రయత్నిస్తాడు. బట్ సినిమాటిక్ కాబట్టి హీరోని అలా చూపించి మనకి అబ్బా ఆడిని కొడితేనే మన ఈగో, మన ప్రేక్షకులందరూ సపోర్ట్ కొడతారు కాబట్టి అలా చూపించి. యాక్చువల్గా అయితే ఆడంత పలుకుబడి ఉన్నాడు, ఎప్పుడో తరలించేస్తాడు కదా. పోలీసు అరెస్ట్ వారెంట్ తీసుకుని లేపో వాడు టేక్ ఆఫ్ అయిపోతాడు కూడా. అవే ఇక్కడ జరుగుతున్నాయి. సో అదే ఆవిడ గొంతు చించుకొని, ఇప్పుడు నాకెందుకని ఊరుకోవట్లేదుగా, ఇలాంటి వాళ్ళు ఉండాలి సొసైటీలో. ఆవిడ నాపటం నేను ఆవిడేది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అయిపోయింది కదా, ఆవిడ బిజినెస్ ఏది చేసుకుంటే అయిపోద్ది కదా. ఇంకా సామాజిక దృక్పథంతో ఒక సొసైటీలో ఒక అవగాహనతో ఎందుకు ఫైట్ చేయాలి, చేస్తుంది. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఇది పెద్ద చెప్తారు లేరా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సినిమాల్లో నటించేంత మాత్రాన క్యారెక్టర్ బ్యాడ్ అనుకోవడం తప్పు, అది మారాలి, ఆ దృక్పథం కూడా మారాలి. సో ఇలాంటి వాళ్ళు మనం కాపాడుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.